ఇప్పుడు చాలాసేపటి నుంచి మనం ఎదురు చూస్తున్న మహిషాసుర మర్దిని నాటిక ఇప్పుడు రాబోతోందండి. ప్లీజ్ దయచేసి ఇప్పుడు చాలామంది బయటికి వెళ్ళినట్టున్నారు. బయటికి వెళ్ళిన వాళ్ళందరూ లోపల రావాల్సిందిగా కోరుతున్నానండి. నా వాయిస్ వినపడదేమో, ఎవరైనా కొంచెం ఫ్రెండ్స్ ఉంటే కనుక అందరినీ పిలవండి ప్లీజ్. మహిషాసుర మర్దిని నాటిక అండి. దీనికి గణేష్ వట్యం గారు దర్శకత్వం వహించారు. ఆయన 2 మాటలు చెప్పాక మనము డైరెక్ట్గా నాటిక చూసేస్తామండి. అందరికీ మన తెలుగుబడి తల్లిదండ్రులు పిల్లల తరఫున దీపావళి శుభాకాంక్షలు. పెద్దలకి నమస్కారాలు, పిల్లలకి శుభాశీస్సులు. మా పిల్లలు నటించిన ఈ మహిషాసుర మర్దిని అనే పౌరాణిక నాటకం వ్యాస మహర్షి రచించిన దేవీ భాగవతం ఆధారంగా రూపొందించబడింది. ఇది కృతయుగంలో జరిగిందనమాట. కృతం అంటే ఏంటంటే అకాంప్లిష్మెంట్. సో ఇందులో సుకృత ధర్ములు, వికృత కర్ములు అయిన మనుషులు ఉండేవాళ్ళు. అంటే సుకృత ధర్ములు అంటే సేజెస్, అలాగే వికృత కర్ములు అంటే రాక్షసులు అన్నమాట. ఇటువంటి వాళ్ళు ఉన్న యుగం ఇది. కరెక్ట్గా 3.5 మిలియన్ ఇయర్స్ బ్యాక్ జరిగింది పండితుల లెక్క ప్రకారంగా ఈ కాలమానం. అలాగే ఈ కథని మామూలుగా నేను తీయాలి అంటే 3 hours పడుతుంది, కానీ మొత్తం 30 నిమిషాల్లో తీయాలి. టోటల్ 5 scenes. అలాగే కథను అనుసరించి మహిషాసురుడు మీ అందరికీ తెలిసి వాడు దుర్మార్గుడు అని తెలుసు మీకు, కానీ వాడు సన్మార్గుడు మొదట. దాని నుంచి దుర్మార్గత్వంలోకి వెళ్తాడనమాట. సో బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ సీన్స్ అతనికి ఆహార్యం అంటే గెటప్ చేంజెస్ ఉన్నాయి అన్నమాట. మీకు దానవుడుగా 3rd scene లో కనిపిస్తాడు అతను. సో అందుకని కొంచెం అంటే మేము చాలా క్విక్గానే చేంజ్ చేయడానికి ట్రై చేస్తాము. మీరు కొంచెం సహనంతో వెయిట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అలాగే మొత్తం ఈ 3 గంటల టైంని మీకు 30 నిమిషాల్లో కుదించినప్పుడు ఆ 2.5 గంటల టైంని ఏం చేస్తున్నామని మీకు అనిపించవచ్చు. కానీ 5 చిన్నారులు ఉన్నారనమాట. వాళ్ళతో వాయిస్ ఓవర్ పెట్టించాను నేను. వాళ్ళు చాలా చిన్నపిల్లలు, 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వాళ్ళు. మీకే తెలుస్తుంది వాళ్ళ వాయిస్ ఓవర్ విన్నప్పుడు. అలాగే ఇందులో యాక్ట్ చేసిన నటీనటులు వాళ్ళే మాట్లాడారు. శ్లోకాలు, పద్యాలు, తెలుగు అంతా కూడా వాళ్ళు మాట్లాడిందే. ఇక వేరే వాయిస్లు ఏం లేవు ఇందులో. అలాగే కొంచెం సినిమా పాటలు కూడా వాడుకున్నాము దీని గురించి. అండ్ చిన్నపిల్లలు వేస్తున్నారు కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోకండి. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోకపోతే కనుక మీకు బాగా నచ్చుతుంది. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటే మీరు డిసప్పాయింట్ కావచ్చు. అందుకని ముందుగానే చెప్తున్నాను. సో ఇంకా ఎక్కువ వ్యవధి తీసుకోకుండా ఈ ప్రోగ్రామ్ని ఇంకా స్టార్ట్ చేస్తాం మేము. సిద్ధార్థ, రెడీనా? ఫస్ట్ సీన్. राजा मार्तांड दक्षिण देश पुराधीश महिषासुर सार्वभौम जयी भव विजयी भव.
చాలా మంచిది. మీ నృత్యం అమోఘం, అపూర్వం. ఇదిగో తీసుకోండి మీ బహుమానములు. ధన్యవాదములు ప్రభు, మీ ఆదరానికి కృతజ్ఞతలు. సేనాపతి అసిలోముల వారు, మీ సుమేరు పర్వత ప్రయాణానికి, మీ తపస్సుకి కావలసిన ఏర్పాట్లు చేశారని మీకు చెప్పమన్నారు ప్రభు. ఇక మాకు సెలవిప్పించండి మహారాజా. సభాసదులారా, నా తండ్రి రంభాసుణ్ణి, పినతండ్రి కరంబాసుణ్ణి అన్యాయంగా వధించిన ఆ దేవతల్ని వదలను. మేము ఇంకా సుమేరు పర్వత ప్రాంతానికి తపస్సు కోసం బయలుదేరుతున్నాము. విజయుడినై తిరిగి వచ్చు వరకు ఈ రాజ సంరక్షణ భారం మీ మీద ఉంచుతున్నాను. విజయీ భవ. ఈ మహిషాసురమర్దుని కథ వ్యాస మహర్షి రచించిన దేవి భాగవతంలోని 5వ పుస్తకంలో 2వ అధ్యాయంలో 18 అధ్యాయాలలో విశదంగా చెప్పబడింది. మహిషాసురుడు కృతయుగంలో భారతదేశంలోని నేటి కేరళ, కర్ణాటక ప్రాంతానికి మహారాజుగా పరిపాలిస్తుండేవారు. అతని భార్య పేరు మహిషి. మహిషాసుర వధ తరువాత ఈమె చేస్తున్న అరాచకాలకు స్వామి అయ్యప్ప జన్మించి ఆమెని సంహరించారు. మహిషాసురుని తండ్రి పేరు రంభాసురుడు, పినతండ్రి పేరు కరంబాసురుడు. కరంబాసురుడు ఒక మరుగులో తపస్సు చేసుకుంటున్నప్పుడు దేవతలకి రాజైన ఇంద్రుడు ఒక మొసలి రూపం ధరించి అతనిని సంహరించాడు. ఆ తరువాత రంభాసురుడు ఒక మహిషాన్ని అనగా గేదెని పెళ్లి చేసుకున్నాడు. వారికి పుట్టిన వాడే మహిషాసురుడు. ఇతను మనిషి లేదా మహిష రూపాన్ని ఒకే సమయంలో ధరించగలిగే వరం కలిగిన వాడు. ఒకనాడు ఇంద్రుడు ఎద్దు రూపం ధరించి ఇతని తల్లిని తండ్రిని వధించాడు. అందుకని మహిషాసురుడు దేవతల మీద యుద్ధం చేయడానికి తగిన శక్తి కోసం తపస్సు చేయడానికి ఇప్పుడు సుమేరు పర్వతానికి బయలుదేరాడు. నమో బ్రహ్మదేవాయ. నమో బ్రహ్మదేవాయ. నమో బ్రహ్మదేవాయ. వత్స, నీ భక్తికి నీవు చేసిన 10,000 సంవత్సరాల తపస్సుకి మెచ్చితిని నాయన. నమోవాకములు బ్రహ్మదేవ. విజయీ భవ. నీ కోరిక ఏమిటి నాయన? కోరిన పిదప ఇవ్వనని అనరు కదా. అది నీవు కోరితే గాని తెలియదు కదా. అటులైన నేను చిరంజీవిని అయ్యే వరాన్ని ప్రసాదించండి స్వామి. నాయనా, నీవు సృష్టికి విరుద్ధమైన కోరికని కోరుతున్నావు. అది సాధ్యం కాదు. అటులైన దేవదానవ మానవ యక్ష కిన్నెర కింపురుషులలో నన్నెవరు జయించలేని వరాన్ని ప్రసాదించండి స్వామి. తదాస్తు. నాయనా, నీవు ఒక సత్యాన్ని ఉపేక్షించావు. ఏమిటది స్వామి? నీ వరంలో స్త్రీని విడిచిపెట్టావు. ఒక స్త్రీ ఈ వీరాగ్రేసుడైన మహిషిని జయించటమా? అది జరగని పని. ఆశీర్వదించండి స్వామి. విజయీ భవ. దేవతలారా, బ్రహ్మదేవుని అనుగ్రహణ నన్నెవరు జయించలేని వరాన్ని పొందాను. ఇక మీ మీద దండయాత్రకి ససైన్యంతో వస్తున్నాను. నా పితరుల మరణానికి తగ్గిన ప్రతీకారం తీర్చుకుంటాను. చేతనైతే ఎదిరించండి, లేదా స్వర్గాన్ని వదిలి పారిపోండి. బ్రహ్మదేవుని వడ ప్రభావాన అమిత శక్తివంతుడైన మహిషాసురుడు ఆ తర్వాత
దేవతలతో యుద్ధం చేసి ఇంద్రాది దిక్పాలకులను శివకేశవులను ఓడించి స్వర్గ సింహాసనాన్ని అధిరోహించాడు. సమస్త లోకాల వారిని జయించి పరిగర్భితుడైన మహిషాసురుడు తర్వాత ఏమి చేశాడో ఎప్పుడు చూడండి. ఇప్పుడు ఇందాక చిన్నపిల్లలు చెప్పారు కదండి, ఆ మహిషాసురుడు ఎవరు, అతని కథ ఏంటి అని చెప్పి. కొంతమందికి అర్థమైందో లేదని చెప్పి పాపం గణేష్ గారి తాపత్రయం ఏంటంటే చిన్నపిల్లల చేతే అన్నీ పలికించాలి ఆ పదాలు అని చెప్పి చాలా చిన్న పిల్లల చేత మాట్లాడించారు. సో అందుకని చెప్పి మళ్ళీ కొంతమందికి ఏదన్నా అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్పడానికి వచ్చాను. మహిషాసురుడు అనేవాడు ఎవడు అంటే, ఇందాక మన మహిషాసురుడు చెప్పినట్టు వాళ్ళ తండ్రి రంభాసురుడు, వాళ్ళ పినతండ్రి కరంభాసురుడు, వాళ్ళిద్దరూ కూడా రాక్షసులేనండి. మనకి పురాణాల్లో పాపం రాక్షసులకి బుర్ర ఉండదండి, బలమేమో బాగా ఉంటుంది కానీ బుర్ర మాత్రం చాలా తక్కువ అనమాట. సరే అని చెప్పి మనవాడు ఏం చేశాడంటే, వాళ్ళకి ఎప్పుడు అగెనెస్ట్ దేవతలే కదా, సో దేవతల కోసం వాళ్ళతో ఫైటింగ్ చేయాలి అని చెప్పి మనవాడు తపస్సు చేశాడనమాట. తపస్సు చేసి ఫస్ట్ వాళ్ళ తమ్ముడు తపస్సు చేశాడు, కరంభాసురుడు అని చెప్పి. వాడు ఏం చేశాడంటే, ఇలా తపస్సు చేసేటప్పుడు వీళ్ళ ఎక్కడ ప్రపంచంలో తపస్సు చేసినా ఒకళ్ళకి భయం పడుతుందండి. ఎవరు తెలుసు కదా, ఇంద్రుడు. కరెక్ట్. ఇంద్రుడికి ఎవరు ప్రపంచంలో ఎక్కడ తపస్సు చేసినా కూడా ఇంద్రుడికి ఫస్ట్ భయం పట్టుకుంటుంది, 103 జ్వరం వచ్చేస్తుంది అనమాట. సో వెంటనే చూసేసి ఎవడే తపస్సు చేస్తున్నాడు వాడిని ఎలా చంపుదామని చెప్పి వస్తాడు. సో ఈ కరంభాసురుడు ఏం చేశాడంటే, తెలివిగా పాపం వాడు తెలివి అనుకున్నాడు, నీళ్ళ లోపలికి వెళ్ళి మడుగు లోపల కూర్చొని తపస్సు చేస్తున్నాడు అనమాట. ఈ ఇంద్రుడు కనిపెట్టేస్తాడు కదా, సో మొసలి రూపంలో వెళ్ళి ఆ కరంభాసుడిని తినేసాడు. సో అప్పుడు మరి యాజ్ యూజువల్ అన్నయ్య కదండి రంభాసురుడు, ఆయనకి కోపం వస్తుంది. సో ఆ కోపం వచ్చే లోపల ఆయనకి మళ్ళీ ఒక చిన్న లవ్ స్టోరీ నడుస్తుంది అనమాట. ఆ లవ్ స్టోరీ ఏంటంటే, అతను పాపం గేదెని ప్రేమిస్తాడనమాట. గేదెండి, కరెక్టే, గేదె, అందుకనే మహిషాసురుడు అని పేరు వచ్చింది. సో ఆ గేదెని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకి పుట్టిన పిల్లవాడే ఈ మహిషాసురుడు అనమాట. ఈ మహిషాసురుడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనిషిగా, అదే రాక్షసులాగా ఉండొచ్చు, మనిషి కాదు, రాక్షసులాగా ఉండొచ్చు, కావాలంటే గేదెగా మారిపోవచ్చు, ఆ సదుపాయం ఉందన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండుగా మారిపోతుంటాడు. సరే కొడుకు పుట్టేశారు కదా, ఇంకా వీళ్ళిద్దరు ఏం చేశారంటే, తల్లిదండ్రులు ఇద్దరు తపస్సు చేసుకుందాం, మళ్ళీ సేమ్ వాళ్ళ తమ్ముడినో అన్ననో జరిగిన ప్రతీకారం తీర్చుకుందాం అని చెప్పి మళ్ళీ తపస్సు చేశాడు. వీళ్ళిద్దరు తపస్సు చేస్తుంటే వీళ్ళు ఆ వేషాలు వేసుకొని, వాళ్ళ భార్య కూడా గేదె కదండి, ఈయన కూడా గేదె వేషం వేసుకొని ఇద్దరు గేదెలతో తపస్సు చేస్తుంటే ఆయన ఎదురు పొలంలో వచ్చి ఇంద్రుడు వీళ్ళిద్దరిని చంపేస్తారనమాట. సో ఓవరాల్గా పాపం వీళ్ళకి బుర్ర ఉన్నది కదా, సో ఇంద్రుడు వీళ్ళందరినీ చంపేసరికి ఇప్పుడు మన మహిషాసురుడికి కోపం వచ్చిందనమాట. ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదా, బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఆ వరం తీసుకొని ఇప్పుడు అందరి మీదకి దండెత్తుతాడనమాట. సో ఇప్పుడు ఈ సీన్ నుంచి అండి కొంచెము ఓపిక వహించండి. ఇప్పుడే ఆల్రెడీ ఒకసారి ఆడియో ప్రాబ్లం చూసాం మనము. ఇది కొంచెము వీడియో ఆడియో రెండు కలుపుతూ ప్రొజెక్టర్లో చూపెడుతూ ఇలా కొంచెం హై టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ చేసాము. బట్ మనకి ఈ స్కూల్లో ఉన్న సదుపాయాల వల్ల కొంచెము గ్లిచెస్ వస్తున్నాయి, కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్లీజ్ దయచేసి మన్నించండి. ఒకవేళ మళ్ళీ ఏమన్నా వస్తే కూడా క్షమించండి. సో మనము అంత లోపల ఇప్పుడు చూసేద్దామండి. ఇప్పుడు ఈ సీన్ నుంచి కొంచెం మధ్యలో మీకు వీడియో షార్ట్స్ తర్వాత ఇవి కనపడుతుంటాయి, చూసి ఆనందిద్దామండి. అందరూ చాలా నిశ్శబ్దంగా నందుకు ఇంకోసారి ధన్యవాదాలండి. ధనసిద్ధి, వరసిద్ధి, నవసిద్ధి అనుష్ఠాన సమయం అయ్యింది. ఇక ధ్యానం మొదలు పెడదామా? అలాగే అన్న. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం.
नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय. ఏమది ఆ నామజపం చేయకుండా ఆ త్రిమూర్తుల నామములను జపించుచున్నారు. ఎవరు మీరు? మహిషాసుర, మమ్ములను సిద్ధులందరూ మీరందరూ నా తమ్ములు. మా రాజ్యంలో నివసిస్తూ మా నామజపం చేయక నాకు భయపడి ఎక్కడో దాక్కున్న దేవతల్ని ప్రార్థిస్తున్నారు. ఇక నుంచి అందరూ అమిత శక్తివంతుడనైన నన్నే ప్రార్థించాలి. మహిషాసుర, ఈ సృష్టి స్థితిలకు కారణమైన త్రిమూర్తుల్ని ప్రార్థించక మిమ్మల్ని ఎలా ప్రార్థించదము? మూర్ఖులారా, ఆ దేవతల్ని 3 చెరువుల నీళ్లు తాగించిన నన్ను ప్రార్థించకపోతే మీకు తక్షణం దండన తప్పదు. అన్నా, ఇంక మనం ఉపేక్షించరాదు. ఇతనిని మన తపోశక్తితో శిక్షిద్దాం. ఆగు తమ్ముడు, ఇటువంటి మూర్ఖుల కోసం మన వంతు శక్తిని వృధా చేయరాదు. వీనికి శిక్ష ఆ సర్వేశ్వరుడే విధిస్తాడు. మా కోపాగ్ని జ్వాలలకి మీరు బలిగాక తప్పదు. ఇదే మీకు శిక్ష. మీరు భస్మమగుదురుగాక. నమో నారాయణాయ నమో శివాయ. నమో భగవాయ నమో నారాయణాయ నమో శివాయ. నమో భగవాయ నమో నారాయణాయ నమో శివాయ. జగముల నేత భాగ్య విధాత శ్రీమన్నారాయణ స్వామి, నమ్మిన వారిని కృపగనరాదా శ్రీమన్నారాయణ. జగముల నేత భాగ్య విధాత శ్రీమన్నారాయణ స్వామి, నమ్మిన వారిని కృపగనరాదా శ్రీమన్నారాయణ. సకల మానవుల గళములే విజయ శంఖం పూరించు. హరి 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 అని దివ్యులు వేడగ పోరున విహరించు. వియతు కంపించ భూమి పలవించ విజయం సాధించు. ఈ పలువల కౌర్యం పుడమిని పాపం నేడే నశించు. శ్రీమన్నారాయణ శ్రీపతి జగన్నాథ, వినవో జగత్పిత, దయగనవో పరమాత్మ. జగన్నాథ, త్రిమూర్తులు త్రిశక్తులు అందరినీ ఇలా ఒక చోట చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఏమిటయ్యా కలహ భోజన, ఉన్న పలానా మమ్మల్ని అందరినీ ఇక్కడికి వచ్చేలా చేశావు. నారాయణ నారాయణ, జగన్నాటక సూత్రధారివి, నీకు తెలియనిది ఏముంది స్వామి? దేవతలని 30 తిప్పలు పెట్టిన మహిషుడు ఇప్పుడు మనుషుల్ని కూడా బాధిస్తున్నాడు. ఈ పనికి కారకుడు నీ జనకుడు బ్రహ్మదేవుడు. రాక్షసులకు ఆయన ఇటువంటి వరాలు ఇవ్వటం కొత్త కాదు కదా. నారాయణ, నీవే కారణకర్తవు. అలాగే శివుని ఆజ్ఞ లేనిదే చీమ నా కదలదు. మీ ఇరువురకు తెలియకుండా ఏమీ జరగదు కదా. మధుసూదన, మరి నీ భక్తుడు తలచిన కార్యాన్ని నీ చేతులతోనే పూర్తి చేయవయ్యా.
భస్మమయ్యే ముందు వారు మన నామాల్నే జపించారు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష హరే 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 తండ్రి, ఆ మహిషుని బారి నుండి మానవ జగతిని ఈ విశ్వాన్ని కాపాడండి. బ్రహ్మదేవా, నీ వరప్రభావం వల్ల మహిషుని ఎవ్వరూ జయించలేరు. ఒక స్త్రీ చేతిలో తప్ప. పరమేశ్వర, నీవే ఏదైనా ఉపాయం ఆలోచించు. దీనికి సమాధానం ఆదిశక్తి స్వరూపాలైన మన భార్యలే చెబుతారు. హిమపుత్రి, నీవేమందువు? ఆ మహిషుని వద్ద ఒక స్త్రీ వలన మాత్రమే సాధ్యం. అతని తల్లి కూడా ఒక స్త్రీ అన్న విషయం విస్మరించాడు. సముద్రతనిగి నీవేమందువు? ఈ జగత్తుకి కారణభూతమైన మహాశక్తి స్వరూపం స్త్రీ అని మరిచారు మహిషుడు. అతను శిక్షార్హుడు. గాయత్రి, నీ అభిప్రాయమేమిటి? నాశకాలే విపరీత బుద్ధి. మనం మన శక్తులతో ఆ మనిషిని వధించే ఒక మహాశక్తికి ప్రాణం పోద్దాం. ఆ శక్తే అతన్ని శిక్షిస్తుంది. అందరూ దేవతలు వారి వారి అంశాలను ఆ శక్తిలో ప్రవేశపెట్టి ఒక మహాశక్తిగా తయారు చేద్దాం. దిక్పాలకులందరూ వారి శక్తులని ఆయుధాల రూపంలో ఆ మహాశక్తిలో ప్రవేశపెట్టండి. లక్ష్మి, పార్వతి, సరస్వతి త్రిశక్తి స్వరూపులైన మీరు ఇంకా ఆ మహాశక్తిని సృష్టించండి. మా సత్వరజస్తమో గుణాలను ఆమెలో మేము ప్రవేశపెడతాము. అటువలే స్వామి. జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదః వివేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. దేవతలారా, ఇంకా ఆ మహిషునికి
ఈ భూమి మీద నూకులు చెల్లాయి. పెద్దలారా, మీరు నిశ్చింతగా వెళ్ళండి. సిద్ధులారా, మేము భస్మం చేసినా మీరు తిరిగి బ్రతికారా? మిమ్మల్ని ఇంకా వదలను. మా వెనుక అమ్మ దీవెన ఉంది. మహిషాసుర, నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఎంత మదమింత కండ కావరము, మీకు ఇంతకింత అనుభవం అయ్యేలా చేస్తాను. అమ్మా శక్తి స్వరూపిణి. మహిషాసుర, నిల్లు. నీకు ఈ భూతలము మీద రోజులు చెల్లాయి. ఎవరు నీవు? నీ పాలిత యమధర్మరాజుని, మహాశక్తిని. ఏమి, ఒక స్త్రీ నన్ను జయించటమా? ఇప్పుడే నీ గర్వాన్ని అణచదా? నీ మాయలు నా మీద పని చేయవు మహిషాసుర. ఒక వీరుడిలా పోరాడు. ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. రానున్న 8 రోజులు నీకు అండగా ఉన్న వారందరినీ అంచెలు అంచెలుగా నాశనం చేసి నవమి అనగా నేటికి 9వ రోజున నిన్ను తప్పక వధిస్తా. వెళ్ళు. అలా తొలి రోజున అన్నపూర్ణాదేవిగా మహిషాసురునితో యుద్ధం చేసిన శక్తి స్వరూపిణి, 2వ రోజున బాలా త్రిపుర సుందరిగా, 3వ రోజున గాయత్రీ దేవిగా, 4వ రోజున లలిత త్రిపుర సుందరిగా, 5వ రోజున పార్వతీదేవిగా, 6వ రోజున లక్ష్మీదేవిగా, 7వ రోజున సరస్వతీ దేవిగా, 8వ రోజున దుర్గాదేవిగా వివిధ అవతారాలు ధరించి మహిషాసురుని సైన్యాన్ని కాళీ రూపం ధరించి అతని మిత్రుడైన రక్తబీజుని వధించింది. 9వ రోజున మహిషాసుర మర్దినిగా, 10వ రోజున అనగా విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అవతారం ధరించి అందరినీ ఆశీర్వదించింది. పార్వతీదేవి వర్చస్సుని, లక్ష్మీదేవి తేజస్సుని, సరస్వతీదేవి మేధస్సుని, అందరూ దేవతల శక్తులని పొందిన దుర్గాదేవి నేడు 9వ రోజున మహిషాసుర మర్దినిగా ఏమి చేయబోతుందో ఇప్పుడు చూడండి. శక్తి, ఎక్కడ దాక్కున్నావు? నన్ను ఈ రోజు వధిస్తానన్నావు కదా,
రా వచ్చాను. ఎక్కడ శక్తి? నా సైన్యాన్ని, మిత్రుల్ని వధించావు. నిన్ను వదలను నేను. ఈ రోజు నువ్వు నేను తేలాలి. రా బయటికి శక్తి. అర్థమైంది తల్లి, నీవెవరో. నాలోని శక్తిని హరించావు. ఏ స్త్రీ నన్ను జయించలేదు అని విరివేగాను. ఆ స్త్రీలోనే ఒక మహాశక్తి ఉంది అని అర్థమైంది. నేనెల్లప్పుడూ నీతోనే ఉండే వరాన్ని ప్రసాదించు తల్లి. మహిషాసుర, ఇవే నీ ఆఖరి ఘడియలు. మహేశ, ఆ మహాశక్తిని శాంతింపచేసే బాధ్యత నీదే. ఆమె పాద ధాటిని ఈ భూమి భరించలేదు. నారాయణ, అతి దుర్గమమైన ఈ కార్యాన్ని సాధించిన శక్తిని నేటి నుంచి దుర్గాదేవి అన్న నామధేయంతో ప్రజలు ఆరాధిస్తారు. అత్యంత సుందరమైన ఈ నృత్యం రానున్న కాలంలో దుర్గా తాండవం అన్న పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. దుర్గా, మా అంశలతో జన్మించిన నీవు ఈ ముదిరమ్మలకే మూలము తమ్ముడు. ఈ 10 రోజులు నిన్ను కొలిచిన వారికి ఎటువంటి కష్టములు ఉండవు. రేపు వచ్చే దశమి విజయదశమిగా పిలువబడుతుంది. దశమి రోజున కార్యం మొదలు పెట్టిన వారికి జయం వరిస్తుంది. శక్తి, నేను ప్రతిష్ఠించిన అష్టాదశ సతీపీఠాలు నేటి నుంచి శక్తి పీఠాలుగా కొలువబడతాయి. ప్రపంచమంతా శరదృతువులో వచ్చే ఈ 10 రోజుల దసరా పండుగని శరన్నవరాత్రి ఉత్సవాలుగా జరుపుకొని నీ నామ జపం చేస్తారు. శాంతించు శక్తి. భక్తులారా, మీ భక్తితో ఆ తాండవాన్ని ఆపండి. ఆమెని ప్రసన్నం చేసుకోండి. మధుకైటభ విద్వాంసి విధాత్ర వరదే నమః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. రక్తబీజవధే దేవి చండముండ వినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
महिषासुरनिर्नासी भक्तानां सुखदे नमः रूपं देहि जयं देहि यशो देहि यशो जहि विदेहि देहि कल्याणं विदेहि परमं शुभं रूपं देहि जयं देहि यशो देहि यशो जहि ऐगिरि नन्दिनि नन्दित मोदिनि विश्व विनोदिनि नन्दिनुते गिरिवर विन्ध्य शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय ते महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय ते महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते బిడ్డలారా, నేటితో మహిషుడు అంతరించాడు. ఈ విశ్వానికి శాంతి చేకూరింది. నన్ను నిండు మనసుతో ఆరాధించిన వారి ఇంట నేను నడియాడుతాను. వారి కోరికలు నెరవేరుస్తాను. నీలో ఉన్న శక్తిని నేనే అని మరవకండి. కానీ మీలో రాక్షసత్వం ప్రబలినప్పుడు ఆ శక్తిని హరించి మిమ్మల్ని శిక్షిస్తాను. అందరూ కలిసిమెలిసి ఉండండి. మీలో ఉన్న శక్తిని మంచి పనులకి వినియోగించండి. మహిషాసుర, నీ జన్మ ధన్యం. ఈ సృష్టి ఉన్నంత కాలం నీ పేరు చిరంజీవిగా ఉంటుంది. ఇక నుంచి నా ప్రక్కనే నీవు ఎల్లవేళలా ఉంటావు. నన్ను అందరూ మహిషాసుర మైథిలిగా పూజిస్తారు. నన్ను కొలిచే ప్రతివారు నిన్ను తలుచుకుంటారు. లోకా సమస్తాం సుఖినో భవంతు. మీరందరూ గట్టిగా అందరూ లేచి ఈ యొక్క పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్ ఓవేషన్లో కూర్చున్నామండి. దీనికి గత 5 నెలలుగా గణేష్ వైద్యం గారు, వీణా కామశెట్టి గారు, అలాగే సిద్ధార్థ రేవురు వీళ్ళు ఆర్నిస్టులు ఎంత కష్టపడ్డారో ఈరోజు మీరు ఈ దృశ్య రూపకం చూసిన తర్వాత మీరు ఇంకొకసారి దయచేసి ఒక్కసారి కరతాలతో చెప్పాల్సిందిగా కోరుతున్నానండి. ఐ రియల్లీ థ్యాంక్ దట్ గణేష్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షో ఇన్ అవర్ బ్యాక్. ఇన్ ఫ్యూచర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు సీ మెనీ మోర్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ యూ like this. Thank you Andy once again. Thank you. Thank you all. Thank you all for watching. Thank you. Thank you Ganesh. Can you all come closer please? Can you all come closer? Can you all come closer? Ganesh, come closer, all of you. All of you. నెక్స్ట్ సింగర్ అనుష్క గారి ప్రోగ్రామ్ ఉందండి. దయచేసి అందరూ ఒక ప్రోగ్రామ్ కూడా తప్పకుండా ఎంకరేజ్ చేసి ఆదరిస్తారనుకుంటున్నాం. ఒక ఈ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత ఆవిడ మిమ్మల్ని అందరినీ అలరించడానికి స్టేజ్ మీద వస్తారు. వరుణ్ ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
महिषासुरमर्षिणि हर्षरते त्रिभुवन पोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते वासविलासिनि वासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधु कैटभभञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कमरविशोणित बीजसमुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुम्भ निशुम्भ महाहव दर्पित भूत पिशाचपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते खण्डित कुण्डलि तुण्डित मुण्डगजाधिपते रिपुगज गण्ड विदारण खण्ड पराक्रम शौण्ड मृगाधिपते निज भुज दण्ड विपातित चण्ड निपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शक्तिभृते चतुरविचारधुरीण महाशिवदूतकृत प्रमदाधिपते दुरित दुरीह दुराशय दुर्मद दानवदूत दुरन्तगते जय जय हे